హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ యాప్ గురించి అంటే యూట్యూబ్ స్టూడియో యాప్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఇంకా కొంచెం బ్రీఫ్గా నాకు తెలిసిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ వీడియోతో వచ్చాను. సో వచ్చేయండి. సో మీ వీడియోలకు వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా? కంటెంట్ బాగున్నా కూడా రీచ్ రావట్లేదా? సో ఈ 3 క్వశ్చన్స్కి యూట్యూబ్ స్టూడియో యాప్కి సంబంధం ఏంటి అనేది ఇంకా బ్రీఫ్గా చూద్దాం రండి. సో ఈ వీడియోలో అయితే నేను మీకు యూట్యూబ్ స్టూడియోని ఇంత ఇంపార్టెంట్ అంటే అందులో ఉన్న 2 వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని ఎలా ఆన్ చేయాలి, ఆన్ చేస్తే బెనిఫిట్స్ ఏమొస్తుంది సింపుల్గా మీకు తెలుగులోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. సో చాలామంది క్రియేటర్స్ ఏమనుకుంటారంటే కంటెంట్ బాగుంటే చాలు వ్యూస్ వస్తాయి అని అనుకుంటారు. కానీ అసలు ట్రూత్ ఏంటి అంటే సెట్టింగ్స్ రాంగ్గా ఉంటే గనక అల్గారిథంకి మన వీడియో అనేది రీచ్ అవ్వడం కష్టం. అందుకే కంటెంట్ ప్లస్ కరెక్ట్ సెట్టింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రోత్ అనమాట. కంటెంట్ ఎలా ఉన్నా సరే మనకి కరెక్ట్ సెట్టింగ్స్ అనేవి ఉంటే గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోని మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటి అంటే ఎలో రీమిక్సింగ్. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం రండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే మనకి సెట్టింగ్స్ కనబడతాయి. అందులో ఛానల్ ఉంటుంది. ఛానల్లో కాస్త అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని మనం ఆన్ చేస్తే అందులో ఎలో రీమిక్సింగ్ అనే ఆప్షను కనిపిస్తుంది. సో దాన్ని వెంటనే ఆన్ చెయ్యండి. సో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇతర క్రియేటర్స్ మీ వీడియోని షార్ట్స్లో రీమిక్స్ చేస్తారు. సో ఆ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళ షార్ట్స్ వైరల్ అయితే మీ ఛానల్ అనేది ఫ్రీగా ప్రమోషన్ వస్తుంది. సో మీ వీడియో రీచ్ అనేది మల్టిపుల్ ఆడియన్స్కి వెళ్తుంది. అర్థమైందా? సో ముఖ్యంగా షార్ట్స్ అల్గారిథము రీమిక్స్ వీడియోస్కి ఎక్కువగా పుష్ చేస్తుంది. సో ఎలో రీమిక్సింగ్ అనే ఆప్షన్ అనేది ఆన్ చేయడం చాలా చాలా కంపల్సరీ. సో అందుకే 100% ఆన్లో ఉండేటట్టు చూసుకోవడం మంచిది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ విజిబిలిటీ. సో ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో చూద్దాం రండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే సెట్టింగ్స్లో ఛానల్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో సబ్స్క్రైబర్స్ కౌంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో డిస్ప్లే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఆన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం రండి. న్యూ వ్యూయర్స్కి ఫస్ట్ ఏం చూస్తారు? అసలు నేనైతే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని చూసి అప్పుడు వాళ్ళు ఏ వీడియోస్ పెట్టారనే దానికి వెళ్తానమాట. సో ఆబ్వియస్లీ న్యూ వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారు అంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ విజిబిలిటీ ఎంత ఉంది అంటే దాంతో ట్రస్ట్ పెరిగి ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న ఫీలింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది. అంటే అది సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో సైకలాజికల్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ సబ్స్క్రైబర్స్. సో ఈ రెండే కాకుండా ఇంకో ఎక్స్ట్రా టిప్స్ అనేది చూద్దాం. ఈ సెట్టింగ్స్తో పాటు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ క్లియర్ థంబ్నెయిల్ అనేది పెట్టి సింపుల్ టైటిల్స్, మరి పెద్ద పెద్ద టైటిల్స్ కాకుండా సింపుల్ టైటిల్స్ పెడుతూ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తే ఇవి కూడా కలిస్తే గ్రోత్ అనేది స్పీడ్గా డబుల్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో చెప్పిన 2 సెట్టింగ్స్ని ఇప్పుడే ఆన్ చేయండి. రిజల్ట్ అనేది వెంటనే రాకపోవచ్చు, ఫ్యూ డేస్లో మాత్రం డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ వీడియో మనకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్